హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ బీన్స్ టొమాటో కర్రీ చాలా టేస్టీగా తయారు చేసుకుందాం. రైస్లోకే కాదు, టిఫిన్స్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా బీన్స్ని 1/2 kg తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే 3 మీడియం సైజ్ టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తురుము కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, మినపప్పు కలిపి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తురుము వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇవి త్వరగా మగ్గడం కోసం ముందుగానే నేను ఉప్పును వేస్తున్నాను. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేయించుకోండి. ముందుగా ఉప్పు వేసుకోవడం వలన ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. అలాగే పచ్చిమిర్చి కూడా త్వరగా వేగుతుంది. ఇలా చక్కగా ఇవి వేగేంత వరకు కూడా కలుపుకోండి. చూసారా, త్వరగా ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఈ బీన్స్ని వేయించుకోండి. బీన్స్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఈ బీన్స్ని మగ్గించుకోండి. తర్వాత మూత తీసి చూస్తే ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే ఈ బీన్స్ అనేవి మగ్గిపోయాయి. తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోండి. ఇలా 2-3 సార్లు మూత పెడుతూ తీస్తూ మగ్గించుకోవడం వలన ఇవి త్వరగా ఉడుకుతాయి. ఇలా మళ్ళీ మూత తీసి చక్కగా కలిపేసుకోండి. ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి చక్కగా కలుపుకోండి. ఇలా 1-2 నిమిషాల పాటు వీటిని వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోండి. సిమ్లో మగ్గించుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే టొమాటోలు దాదాపు ఉడికిపోయాయి. ఇలా ఒకసారి ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మరొకసారి చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 లేదా 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగినట్లుగా వేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూతని రివర్స్ పెట్టి ఈ మూత పైన కొన్ని వాటర్ని వేసుకొని సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే బీన్స్ టొమాటో కర్రీ రెడీ అయింది. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. పైనుంచి కొత్తిమీర తురుమును కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ధనియాల పొడి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను కనుక కొత్తిమీర తురుమును వేయడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బీన్స్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.